హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. కొత్త చట్టం బిల్లు రెడీ. 17న ఉద్యోగ సంఘాలతో భేటీ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు భారీ శుభవార్త. బదిలీలకు కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల కోసం కొత్త చట్టాన్ని అయితే ప్రవేశపెట్టే దిశగా చురుకుగా ప్రయత్నం చేస్తోంది. మరి ఈ చట్టం ద్వారా బదిలీల ప్రక్రియను పటిష్టంగా మరియు పారదర్శకంగా రూపొందించి ఉపాధ్యాయులకు మరింత సౌలభ్యాన్ని కల్పించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. బదిలీలపై విస్తృతంగా చర్చలు కొనసాగుతూ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించడం అయితే జరుగుతోంది ప్రజెంట్. ఇక బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు అసెంబ్లీకి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం దృఢంగా నిశ్చయించింది. కొత్త చట్టం యొక్క లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి. సువ్యవస్థిత బదిలీలు అన్నమాట. సువ్యవస్థిత బదిలీలు. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియను ఏదైతే ఉందో వాటిని పూర్తి చేయాలని అయితే నిర్ణయించబడింది. దీని ద్వారా విద్యా సంవత్సరంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవచ్చు. రెండవది సేవా ప్రమాణాలు. ముసాయిదా బిల్లు ప్రకారంగా ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీలకు 8 ఏళ్ళు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్ల సేవా కాలాన్ని ప్రమాణంగా నిర్ణయించారు. సర్వీసుల లెక్కింపునకు మే 31న కటాఫ్ తేదీగా పరిగణిస్తున్నారు. వివాదాల నివారణ. ప్రస్తుత వివాదంలో కొంతమంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడం వల్ల బదిలీల షెడ్యూల్ ఆలస్యమవుతోంది. కొత్త చట్టం అమలుతో ఈ సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మరి ప్రత్యేక నిబంధనలు. ఇందులో జీరో సర్వీస్ బదిలీలు. విద్యా శాఖలో జీరో సర్వీస్ బదిలీలకు అవకాశం కల్పించాలన్న ఉపాధ్యాయుల అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సేవా సంవత్సరాలు వర్సెస్ విద్యా సంవత్సరాలు. ఉపాధ్యాయుల దృష్టిలో విద్యా సంవత్సరాలను ప్రామాణికంగా పరిగణించాలి అనేది ఒక ప్రధాన అభ్యర్థనగా ఉంది. కానీ ప్రభుత్వం సాధారణ సంవత్సరాలను ఆధారంగా అయితే తీసుకోనుంది. చట్టం అమలుతో ఆశించిన ప్రయోజనాలు. మొదటిది పారదర్శకత. ఈ కొత్త నిబంధనతో బదిలీలలో పారదర్శకత పెరిగి రాజకీయ దుష్ప్రభావాలు తగ్గుతాయని అయితే ప్రభుత్వం ధీమాగా ఉంది. రెండవది స్థిరత్వం. ఉపాధ్యాయులకు నిబద్ధత వ్యవస్థలో బదిలీలు జరుగుతాయి. తద్వారా ఉద్యోగాల్లో స్థిరత్వం పెరుగుతుంది. మూడవది శ్రేయోభివృద్ధి. పాఠశాలలో గందరగోళం లేకుండా విద్యాశాఖ విద్యలో నాణ్యతకు నూతన శకం ఆవిష్కరించబడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తుది చర్చలు మరియు తదుపరి దశలు. ఈ బిల్లు ముసాయిదా తుది చర్చల కోసం ఈ నెల 15న ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నారు. వారి సూచనల ఆధారంగా బిల్లులో మార్పులు చేయడం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీకి ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. ఉపాధ్యాయుల అభిప్రాయాలు కీలకం. ఈ చట్టం ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనకరం చేకూరుస్తుంది. వారు దీనితో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నూతన నిబంధనల అమలు ద్వారా బదిలీలలో సౌలభ్యం మరియు స్థిరత్వం కలగడం తప్పనిసరి అని అధికారులు విశ్వసిస్తున్నారు. ఇక తుది మద్దతు. ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు, విద్యార్థులు అన్ని ఈ చట్టం ద్వారా మెరుగైన పాఠశాల వ్యవస్థను అయితే ఆశించవచ్చు. దీని విజయవంతం ప్రభుత్వ నిబద్ధతపై ఆధారపడితే ఉంటుంది. సో మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో కొత్త చట్టం అయితే బిల్లు రెడీగా ఉందండి. మరి దీనివల్ల ఈ బదిలీల సమస్య అయితే దాదాపుగా తీరిపోతుందనేది చెప్తున్నారు.